చూడు, నువ్వు దొంగ పోలీస్ ఆడాలని అనుకుంటున్నావు కదా, కానీ ఇక్కడెలా ఆడగలం? ఇప్పుడు ఇక్కడ జాతర కూడా పూర్తయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. పద మనం మన గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం రా. లేదు, నేను రాను. సరే, నువ్వు ముందు పద చెప్తాను. నా గదిలో బోలెడని సీడీలున్నాయి. నా ఉద్దేశం బుక్స్ ఉన్నాయి. నీకు నేను బుక్స్ చదివి వినిపిస్తాను. ఇది అబద్ధం. మీరు బుక్స్ చదవరు కదా. అవును, నేను బుక్స్ చదవను, కానీ నీకు చదివి వినిపిస్తాను కదా. ప్రామిస్? ప్రామిస్. పక్కా ప్రామిస్? పక్కా ప్రామిస్. ఇక పద. అయినా బుక్స్ ఏంటి, నువ్వు నాకు ఏం చెప్పినా సరే నేను అది చేస్తాను. నువ్వు పద ముందు. ఓకే పద, పైకిలే. శబాష్. జాగ్రత్త జాగ్రత్త నా బంగారు తల్లి, జాగ్రత్త. శబాష్. అభి, చాలా అమాయకురాలు తను. ఒకవేళ తన వల్ల ఏదైనా తప్పు జరిగిందంటే నువ్వు ప్లీజ్ నా కోసం తన మీద కోపం తెచ్చుకోకు. అలాగేనమ్మా. పైకెంతో అనుకువగా సౌమ్యంగా ఉంటుంది, తనతోనే తానుంటే మతిపోయేలా ఉంది. రాసుందో లేదో ముందుగా నువ్వు కలిసావో ఇక పండుగా, ఉన్నావే నువ్వే నిండుగా నా కలలకే. వేసుకో. పార్టీలో బోలెడని గ్లాసులు విరిగాయి, ఒకవేళ నీ కాలి గుచ్చుకుంటాయేమో. భగవంతుడి దగ్గర ఏం కాక పట్టొచ్చిందో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా సరే తనని ఎవరు ఏమీ అనట్లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడేమైంది? నా తల ఎందుకు తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. లేదు లేదు, ఉయ్యాల ఊగుతోంది. మనం ఇప్పుడు ఉయ్యాలలో ఉన్నాం కదా. అరే ఉయ్యాలా? ముందే ఎందుకు చెప్పలేదు? నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను ఒకసారి ఉయ్యాల్లో కూర్చున్నప్పుడు ఏమైందో తెలుసా? నాకు తెలీదు, అలాగే తెలుసుకోవాలని కోరిక కూడా లేదు. నువ్వు ఇలా ఏదో ఒకటి బాగుతున్నావు అంటే. మళ్ళీ ఏమైంది? కిందేవి కనిపించడం లేదేంటి? అంటే ఇది క్యాబిన్ లో ఉన్న ఉయ్యాలి కదా, 4 వైపులా ప్యాక్ చేస్తుంది. ఇక్కడేం కనిపించదు. పద, నేను నీకు చూపిస్తాను. పద. వద్దు, నేను పడిపోతాను. నేను ఇక్కడికి అస్సలు రాను. మీరు నన్ను కిందకి తోసేస్తే. అరే ప్రామిస్, నేను నిన్ను కిందికి తోసేను. నాకు అనిపిస్తోంది నిన్ను కిందికి. ఏం లేదు. అన్నయ్య, ఈ కళ్ళజోడు ఏం చేయబోతున్నావు? నువ్వు ఏం చేస్తారో చేయండి, ఇక నేను వెళ్తాను. తను లిసన్ టు మీ యార్. నేను తనని రూమ్ లో వదిలేసి వస్తాను, ఆ తర్వాత మనం బయటికి వెళ్దాం. ఐమ్ వెయిటింగ్. ఈ రోజు వదిలే, తర్వాత కోప్పడొచ్చు. పక్కా? పక్కా. పద. అబ్బి, కోడల్ని పట్టుకుని అలా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పిన్ని, నేను తనని వదిలేసి వెళ్ళానంటే తన ఆకలితో ఉన్న సింహంలాగా అందరి మీద పడి తినేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? తన కొంట్లో బానే ఉంది కదా. ఏది, నన్ను చూడనివ్వు. అయ్యో పిన్ని, నేను తనని వదిలేశానంటే ఆ తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు. మీ ఇష్టం. సరే సరే, నేను చూసుకుంటానులే. ఏమైంది ప్రజ్ఞ? ఒంట్లో బానే ఉంది కదా? నువ్వా? నీకెంత ధైర్యం ఇక్కడికి రావడానికి? ఒకవేళ ఈ రోజు కూడా ఇక్కడ గొడవ చేయడానికి వచ్చావా ఏంటి నువ్వు? మీ అందరినీ అయితే నేను లోపలికి కూడా రానివ్వను. గుండూస్, డ్రెస్ వేసుకున్న గుండూస్, పిన్నుతో గుచ్చానంటే గాలి తీసిన పెనుల్లో అయిపోతావు. ఇదేంటి తను ఇలా మాట్లాడుతోంది?
పెద్దవాళ్ళంటే గౌరవమే లేదు. వాళ్ళు ఎక్కువగా ఉంటే అందరూ పెద్దవాళ్ళు అయిపోతారా? గొప్పగా ఆలోచించే వాళ్ళని పెద్దవాళ్ళు అంటారు. నీకైతే ఎప్పుడు డబ్బే కదా ముఖ్యం. ఈ గుండుస్ ఉంది కదా, అది తన కొడుకుని అమ్మేసింది డబ్బుల కోసం. ఇప్పుడు ఇక్కడ కూడా ఇవిడ మంచి దానిలో నాటకాలు ఆడుతుంది. ఎందుకంటే తనకి డబ్బులు వస్తాయి కదా అని. అందరినీ సంతోషంగా ఉంచితే డబ్బులు వస్తాయి కదా అనుకుంటోంది. బొండత్తయ్య, నువ్వు సరిగ్గానే చెప్పావు. తను బాగా ఆకలి మీదున్న సింహంలా కనిపిస్తోంది. పైగా తను తాగేస్తుంది. అవును పిన్ని, తాగేస్తుంది. అందుకే తను అలా ప్రవర్తిస్తుంది. మీరు పట్టించుకోకండి. నేను పట్టుకోనా? పట్టుకో అభి, ఇక నువ్వే చూసుకోవాలి. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు, నువ్వెప్పుడైనా ఏమన్నా తప్పుగా మాట్లాడావా? నెవా. రైట్. వెళ్దామా? 1 minute. నాకు దూరంగా ఉండండి, లేకపోతే నేను తనకి దూరంగా ఉంటేనే మంచిది. లేదంటే నా బండారం బయట పెట్టేస్తుంది. జాతరలో చాలా మంది జనం ఉండాలి కదా, అందరూ ఏమైపోయారు? జాతరలో మంటలు అంటుకున్నాయి కదా, అందుకనే అందరూ పారిపోయారు. ఓ, మంటలా? అరే, ఉన్నట్టుండి నువ్వు ఇంత బరువుగా ఎలా మారావు? మందు తాగావా లేక ప్రోటీన్ షేక్ తాగావా? కూర్చో. వేల మంది ఫ్యాన్స్ ని హ్యాండిల్ చేయొచ్చు, కానీ తాగేసి నీ కళ్ళ జోడి మాత్రం చేయలేకపోతున్నా. కాళ్ళు సరిగా పెట్టుకో. నా ఫేవరెట్ పిల్లో. లేదు, పడుకున్న సింహాన్ని నిద్రలేపడం మంచిది కాదు. ఏమైంది? మీరు మళ్ళీ అబద్ధం చెప్పారు. మీరే కదా ఉయ్యాల నుండి కిందకు దింపుతానన్నారు, కానీ ఇప్పుడు వేరే ఉయ్యాలకు తీసుకొచ్చారు. అక్కడ నిలబడితే కళ్ళు తిరిగి, ఇక్కడ పడుకుంటే తిరుగుతున్నాయి. అసలు ఉయ్యాల కింద ఏముందో చూపించండి. చూపిస్తాను, కానీ నువ్వు అంతవరకు ఈ ఉయ్యాలని ఎంజాయ్ చేస్తూ మీరు అబద్ధం చెప్తున్నాను. నేను ఇప్పుడే చూడాలి, ఇప్పుడే చూడాలి. మూసుకొని పడుకో, లేకపోతే ఒకటిస్తాను. అమ్మ తల్లి, నోరు మూసుకో, అరవకు. ఇదిగో చూడు, నువ్వు మొదటిసారి మందు తాగావు కదా, అందుకనే ఇలాంటి తిరకాస ఆలోచనలన్నీ వస్తున్నాయి. నువ్వు ఒక్కసారి నిద్రపోయావంటే ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. అందుకే నువ్వు మాట్లాడకుండా కళ్ళు మూసుకొని పడుకోవాలి. ప్లీజ్ పడుకో. నాకు చాలా దాహంగా ఉంది. నాకు జ్యూస్ కావాలి. చూడు, ఇప్పుడు జ్యూస్ గీస్ ఏం లేదు. జ్యూస్ కావాలి నాకు. దాహంగా ఉంది కదా, నీళ్ళు ఇస్తా నాకు. ఓకే. కానీ నీళ్లు తాగిన తర్వాత నిద్రపోతావు కదా. ఓకే. నేను నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నాను. నువ్వు ఈ గది నుంచి బయటికి రాకూడదు. ఓకే. ఎంత చెత్త బ్యాగ్ అసలు ఇది. ఇందులో డబ్బులు ఉండడమే లేదు ఎప్పుడు. నేనెంత డబ్బు పెట్టినా సరే వెంటనే ఖాళీ అయిపోతూ ఉంటాయి. బ్యాగ్ మార్చేయాల్సిందే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా ఏంటిది దాస్తున్నావు? నా రూమ్లో ఏం చేస్తున్నావు నువ్వు? మీరు అత్తయ్య, మీరొకవేళ మా రూమ్లోకి షిఫ్ట్ అవ్వాలని అనుకోవడం లేదు కదా? ఏం పర్వాలేదు, మీరు వెళ్ళి మీ గదిలో నుండి మీ సామాన్లు తీసుకురండి. అవును, నిజమే, ఇది మీ రూమే కదా. నా సామాన్లు తీసుకురావాల్సిన అవసరం అస్సలు లేదు. నాకు తెలుసు, నా సామాన్లు ఇక్కడికి తెచ్చి నువ్వు నా రూమ్లోకి షిఫ్ట్ అవ్వాలనా? ఎప్పుడైనా నీ మొహం చూసుకున్నావా? మీకంటే బానే ఉంది. ఏమన్నావు? ఏం లేదు అత్తయ్య, అసలేమీ అనలేదు. అయ్యో అత్తయ్య, మీరైతే చాలా అందంగా ఉన్నారు. నేను మీ ముందు ఎందుకు పనికిరాను. కానీ మీకు రేచీకటి కానీ రాలేదు కదా? అదే రాత్రిపూట కనిపించదు కదా ఆ జబ్బు. మీరు ముసలివారైపోయారు అత్తయ్య. అది ఇందాక ప్రజ్ఞ ఏదేదో మాట్లాడేసింది. నా బుర్రే పనిచేయట్లేదు. నేను ఎక్కడికి వస్తున్నానో ఏం చేస్తున్నానో తెలియట్లేదు. ప్రజ్ఞ మీతో ఏదేదో మాట్లాడిందా? ఏమంది? అంతగా అసలు ఏం చేసింది? అరే, తను చేసిన పని ఇంట్లో ఇంతవరకు ఎవరు చేయలేదు. తను మందు తాగి నన్నే అవమానించింది తెలుసా? నిజంగానా? సారీ అత్తయ్య, అంటే ప్రజ్ఞ మిమ్మల్ని నానా మాటలు అందా? నీకు సంతోషంగా ఉంటుంది కదా నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే? అరే అదేం లేదత్తయ్య, నేనేదో ఊరికే అడిగాను. అయినా ఎందుకు అడిగానంటే, నేను మిమ్మల్ని ఎన్నెన్ని మాటలు అయితే అందో దానికి తప్పకుండా తన మీద ప్రతీకారం తీర్చుకుంటాను. అయినా అసలు ఎంత ధైర్యం ఉంటే తను మిమ్మల్ని అంటుంది? వచ్చింది పెద్ద పగ తీర్చుకోవడానికి. నువ్వేదో ప్రతిరోజు నాకు హారతులు పడుతున్నట్టు. పగ తీర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే తన దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు.
ఇప్పుడు ఇది తన దగ్గరికి వెళ్ళిందంటే ఖచ్చితంగా నా చిట్టా మొత్తం విప్పేస్తుంది. ప్రజ్ఞ ఈవెంట్ నానా మాటలు అందా? వైశాలి అంటే దీని అర్థం ఇప్పుడు ప్రజ్ఞ స్పృహలో లేదన్నమాట. ఇక ఇదే సరైన సమయం, తనని మాటల్లో పెట్టి వాగించేయాలి. అలియా రింగ్ తన బ్యాగ్ లో నుంచి తను బ్యాగ్ లోకి ఎలా వెళ్ళిందో అని. పద. ఒకవేళ అభి లోపలుంటే అసలు వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది. ఇక్కడ అభి కాదు, ప్రజ్ఞ కూడా కనిపించడం లేదు. ఒకవేళ బయటికి వెళ్ళిందేమో. బయటికి ఎలా వెళుతుంది? లోపలే ఉండుంటుంది కదా, ఇక్కడే ఎక్కడో పడి ఉంటుంది. గదిలో చివరికి మందిరం కూడా పెట్టేసింది మహాతల్లి. ఎక్కడని వెతకాలి తన కోసం? అత్తయ్యని అన్ని మాటలు అంది, కనీసం ఏముందో అదైనా తెలుసుకోవాలి కదా నేనిప్పుడు. ఎక్కడుంది? ఎక్కడని వెతకాలి అమ్మాయిని? ఎక్కడుందో తెలీదు. ఉండే ఏం చేయాలి ఇప్పుడు నేను? ఎక్కడుండుంటుంది? అరే ఉండే భయపడింది, నన్ను చూసి భయపడింది. ఈ కళ్ళజోడు ఎటెళ్ళింది? నేను తనకి రూమ్ దాటి వెళ్ళొద్దని చెప్పాను కదా, అయినా ఈ కళ్ళజోడు ఉంది. కళ్ళజోడు, ఏ కళ్ళజోడు, కళ్ళజోడు, నువ్వు బెడ్ వెనకాల ఏం చేస్తున్నావు? అక్కడ దయ్యం ఉంది. ఇక్కడ దెయ్యం లేదు, భూతం లేదు, బయటికి రా. నువ్వు రాను. నీకే చెప్పేది, బయటికి రా. మంచినీళ్ళు తాగి మాట్లాడకుండా పడుకో. నేను రాను, అక్కడ దయ్యం ఉంది. నేను చెప్తున్నాను కదా కళ్ళజోడు, ముందు బయటికి రా. ఏ కళ్ళజోడు, నీళ్ళు. నేను చెప్పాను కదా దయ్యం ఉందని. వద్దు, నువ్వు ముందు బయటికి వస్తావా? వస్తున్నావా? వస్తావా? నన్ను రమ్మంటావా? అయ్యో వద్దు, నేను రాను. బయటికి రా. దయ్యం ఉంది. రా చెప్తాను. ఎక్కడుంది దెయ్యం? వెనకే ఉంది. ఇప్పుడు చూపించు, ఎక్కడుంది దెయ్యం? మీ ఎదురుగానే ఉంది, కనిపించడం లేదా? ఇప్పుడు చూడు, నువ్వు నీ కళ్ళు తెరిచి చూడు, ఎక్కడుంది దెయ్యం? ఇదైతే నేనే కదా, ప్రజ్ఞాని. నువ్వు వచ్చాం దెయ్యంలాగే ఉంటావు కదా. నా జుట్టంతా చెరిగిపోయింది. కళ్ళు చూడు. నీళ్లు తాగి మాట్లాడకుండా పడుకో. ఎలా తాగాలి? గోరింటాకి ఇంకా ఎండలేదు కదా. సరిగ్గా తాగించండి. ఇలా ఎవరైనా నీళ్లు తాగిస్తారా? కానివ్వండి. దాహం వేస్తే తాగు, లేదంటే ఇలాగే పడుకో. సారీ, నువ్వు నా మొహం మీద నీళ్లు పోసావా? మీరు కూడా పోసారు కదా. అసలు నీ చేష్టలు ఎలా ఉన్నాయంటే నీ మొహం మీద నీళ్లు కాదు, నీ మొహాన్ని నీళ్ళలో ముంచేయాలనిపిస్తోంది నాకు. మీ చేష్టలు కూడా అలాగే ఉన్నాయి. ఒక్కోసారి కారం తినిపిస్తారు, ఒకసారి డాన్స్ చేస్తారు, డాన్స్ చేస్తూ కింద పడేస్తారు. ఇంకేమీ దొరకలేదంటే నన్ను బెదిరించడం మొదలు పెడతారు. నిన్ను టార్చర్ చేశాక నేను టార్చర్ అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు నన్నెవరు టార్చర్ చేయమన్నారు? చెయ్యకండి, వదిలేయచ్చు. నీ మొహం నన్ను ఇన్వైట్ చేస్తున్నట్టుంటుంది, రా టార్చర్ పెట్టు అని. నేనేం చేయను. కానీ మీ మొహం ఉందే. చూడు, నా మొహం గురించి ఏమైనా మాట్లాడామంటే మర్యాద ఉండదు చెప్తున్నా. అదే కదా, మీ మొహం గురించి అసలు చెప్పడానికి ఏమీ లేదు. ఎంతసేపు అయింది, అభి ఇంకా ఎందుకు రాలేదు ఇక్కడికి? తనకి జోలుపాడి నిద్రపుచ్చుతున్నాడా? ఈ పాటికైతే అన్నీ వచ్చేసే ఉండాలి. ఒకసారి చెక్ చేద్దామా అక్కడ ఏం జరుగుతుందో? పద. రావదినా? లేదు, నేను నీతో రాను. నువ్వు మంచిదాను కదా, చెడ్డదాన్ని. అదేంటండి, నేను యాక్చువల్లీ చాలా అలసిపోయాను. పైగా నేను పెళ్లి కూతురు కదా, నేను రాను. ఒక పంచే, నువ్వు వెళ్ళి చూసిరా. చాలా సెల్ఫిష్ గా ఉన్నావు నువ్వు.
నువ్వు చుంచు లాంటిదాన్ని. ఏ చుంచులాగా? ఎప్పుడు చూసినా చాలా పొగ్గరగా తిరుగుతూ ఉంటుంది కదా, సూపర్ మోడల్ తను. హలో, ఏమైంది? భయపడ్డావా? భయం ఎవరంటే ఆ కళ్ళ జోడు, అంతేనా? నేను ఇక్కడే ఎందుకు ఆగిపోయానంటే ఒకవేళ నాన్నమ్మకి అభి రూమ్కి వెళ్తున్నానని తెలిసిందంటే అప్పుడు ఏమవుతుందో అని. పాయింట్. కానీ సారీ, నేనైతే బాగా కలిసిపోయాను. అయితే వెళ్ళి పడుకో. నాకేం అర్థం కావడం. నీ మొహం ఎందుకు పనికిరాదు? నువ్వు నా మొహం గురించి మాట్లాడుతున్నావా? నా మొహం చూడడానికి అందరూ క్యూలో నిలబడతారు, మండే ఎండల్లో నిలబడతారు. నేను ఒక్కసారి కనిపిస్తే చాలని. అయినా కోతికెలా తెలుస్తుంది అల్లం రుచి ఏంటో? నన్ను కోత అంటారా? నన్ను కోత అన్నారు అమ్మమ్మ, నన్ను కోత అన్నారు అమ్మమ్మ. అరే, నన్ను నేను అల్లం అనుకున్నాను కదా. ట్రూత్. ఇప్పుడు ఒప్పుకున్నారు మీరు. అల్లం అల్లంలాగా చేదుగా ఉంటారు మీరు, కానీ అందరికీ మీ మొహం చాలా నచ్చుతుంది. నాకైతే నవ్వు వస్తుంది. అసలు మీరేం చేశారు? ఒక్క నిమిషం, నేను మీకు చెప్తాను. ఇదేంటి మీ చెవులకి ఏం పెట్టుకున్నారు? ఇక చేతులకి 1 2 3 4 రింగ్స్. ఇలా ఎవరైనా పెట్టుకుంటారా? పైగా మెడలో ఈరోజు వేసుకోలేదా? అదే తాళం విరిగిపోయినట్టు వేలాడుతుంటుంది, ఎప్పుడు మెడలోనేగా ఉంటుంది. అంతేకాదు, మీ జుట్టు చూస్తే కట్ చేయాలనిపిస్తుంది, కొచ్చ 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 అని. ఒక చోట చిన్నది, ఒక చోట పెద్దది. అలా ఎందుకు కట్ చేసుకున్నారు? మీరు చూడ్డానికి ఫన్నీగా ఉంటారు కదా, అందుకే అందరూ మిమ్మల్ని చూడ్డానికి వస్తారు. చాలా నవ్వొస్తుంది తెలుసా? మీరు ఎలా అనిపిస్తారు అంటే అంటే నువ్వు నన్ను ఫన్నీ అన్నావా? ఐ విల్ షో యు. వాట్ విల్ యు షో మీ? హౌ డే యు కాల్ మీ ఫన్నీ? నువ్వేంటి నాకు చూపించేది? ఐ విల్ షో యు. డోంట్ టచ్ మై కబోర్డ్, లీవ్ ఇట్ అలోన్. అయినా నువ్వు నా రిస్ట్ బ్యాండ్ ఎందుకు వేసుకుంటున్నావు? అది నా లెదర్ రిస్ట్ బ్యాండ్, నీ చెమట వల్ల పాడైపోతుంది. అయ్యో, నో లాకెట్, స్టాప్ యూజింగ్ మై లాకెట్. ఇదిగో అది నా హెడ్ బ్యాండ్, నువ్వు నీ తలకు అసలు వేసుకోకు. నీ తల చాలా పెద్దది, నా హెడ్ బ్యాండ్ లూజ్ అయిపోతుంది. వై యూ టచింగ్ మై జాకెట్? అది నా కొత్త జాకెట్. వదిలి మై గిటార్. అరే, ఇట్స్ మై బ్రెడ్ అండ్ బటర్, లీవ్. రాక్ స్టార్ ఇలా అంటారు మీరు. అలాగే ఇక మీరు నోరు తెరిస్తే అప్పుడు మీ మొహం మీద జుట్టు పడుతుంటే మీకు తుమ్ములు రావా? మీరు నోరు తెరిస్తే ఇలా ఉంటుంది. రాత్రంతా గోల చేద్దాం, పార్టీ లైక్ రాక్ స్టార్. రాత్రంతా గోల చేద్దాం, పార్టీ లైక్ రాక్ స్టార్. రాత్రంతా గోల చేద్దాం, పార్టీ లైక్. అరే, నా గిటార్ కింద తెగిపోతుంది. మర్యాదగా చెప్తాను, వదిలేయ్. No, you sing with me, rock star. Love, happy పిచ్చి కింద. love. Yeah, sing with me, love. Don't touch my guitar. ఎందుకు? మీ మొహం చూసుకుని భయపడ్డారా? కానీ ఇన్నెందుకు వేసుకుంటారు మీరు? నాకు అస్సలు నచ్చడం లేదు. మీకు విసుగ్గా అనిపించదా? అసలు ఏంటిదంతా? ఈ జాకెట్ వేసుకుంటే చాలా వేడిగా ఉంది. ఈ చేతికి వేసుకున్నది మళ్ళీ లాకెట్ ఒకటి. దీన్ని తలకెందుకు పెట్టుకుంటారు మీరు? పైగా 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 ఈ గిటార్ ఎందుకు ఇంత బరువుగా ఉంది చెప్పండి? 1 minute. Excuse me. ఎప్పుడైతే మీరు డంబుల్స్ ఎత్తుతారో అచ్చు కోతిలాగా మూతి పెడతారు తెలుసా? ఎలా అనిపిస్తుందంటే కోతి కరితో ఆడుకుంటున్నట్టు ఉంటుంది. ఎత్తేసాను. అరే, ఇది ఎలా ఎందుకు అవుతుంది? ఇది లేదు లేదు, నో ప్రాబ్లం. నాకైతే ఇంకొక ఎక్సర్సైజ్ కూడా వచ్చు. ఒక్క నిమిషం. కళ్ళు తిరుగుతున్నాయి. నో ప్రాబ్లం, నేను చూపిస్తాను. ఇదిగో ఇది 1 2 3. రావడం లేదు. నో ప్రాబ్లం,
మీకైతే అర్థమైపోయింది కదా. నేను అతుక్కుపోయాను, లేకపోతున్నాను. ఈ కార్పెట్ నాకు అతుక్కుపోయింది. ఏమైంది అసలు? టైటానిక్. అరే టైటానిక్ మునిగిపోయింది. ఇప్పుడు అయిపోయిందా లేకపోతే చప్పట్లు కొడితే కానీ ఆపో. వర్షం వర్షం వర్షం. ఏంటి? కళ్ళజోడు ఆగు. వర్షం కళ్ళజోడు. నేను వస్తున్నాను. వర్షం కళ్ళజోడు ఆగు. వర్షం. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? మాట్లాడకుండా గదిలోకి వెళ్ళు. మందు తాగావు కదా అని నువ్వు ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నావా? నాన్న మా మధ్యలోకి రాకుండా ఉంటే నేను వెళ్ళను. ఏం చేస్తారు మీరు? తిడతారు, నాన్న మాటలు అంటారు, మా అయితే కొడతారు. సరే కొట్టండి. నేను మీ మమ్మీకి నిజం అంతా చెప్పాను. అలాగే చెప్పేయండి. ఇలా రోజు నాటకాలు ఆడి నేను అలసిపోయాను. ఇక నా వల్ల కాదు ఇదంతా. అందరి ముందు మీరు చెప్పిన దానికల్లా తలూపాలి, సంతోషంగా ఉన్నట్టు అందరి ముందు నటించాలి. ప్రతిరోజు చావడం కంటే ఒకేసారి చావడం బాగుంటుంది. ఫోన్ చేయండి అమ్మకి.